దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానంలో ఈ సమయంలో ఈ అనుదిన వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసయ్య ఉన్నతమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఈరోజు మనం ఈ స్థిరత్వము కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఈరోజు చాలామంది జీవితాల్లో ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వం లేదు. ఎందుకని అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒక ప్రశ్న, చాలామంది ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాడు, మరి ఆయన పడిపోయాడు. ఎందుకని? కారణం, ఆయన గొప్పగా బోధించాడు, ఆయన కూడా పడిపోయాడు. కారణం ఎందుకని? ఆయన చాలా బాగా పాడతాడు, లేదా ఆమె చాలా బాగా పాడుతుంది, కానీ అతను కూడా పడిపోయాడు. కారణం ఎందుకని? అతడు దేవుని కొంచెం చాలా ప్రయాసపడ్డాడు, అయినా అతడు పడిపోయాడు. కారణం ఎందుకని? ఏంటికని ఆలోచిస్తే వాక్యం చెబుతుంది, స్థిరత్వం లేక, స్థిరమైనటువంటి స్థిరత్వం అనేది ఆత్మజీవితంలో లేక వారు గొప్పగా పాడేవారు కావచ్చు, గొప్పగా మాట్లాడేవారు కావచ్చు, గొప్పగా బోధించేవారు కావచ్చు, గొప్పగా దేవుని పరిచయం చేసేవారు కావచ్చు, గొప్పగా సాక్ష్యం కలిగిన వారు ఉండవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా పడిపోయారు. కారణం ఏంటి అంటే స్థిరత్వము లేక. ఎందుకనంటే ఈరోజు వాక్యం చెబుతుంది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని వాక్యం చెబుతుంది. నిజంగా మనం క్రీస్తు యేసే మన పునాది అయి ఉన్నప్పుడు, దేవుడే మన పునాది అయి ఉన్నప్పుడు మనం స్థిరంగా ఉంటాం. ఎక్కడ మనం పడిపోము, ఎక్కడ కదల్చబడం. మరి ఎందుకు వారు కొంతమంది అలా పడిపోయారని, అంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా, ఉన్నతమైన వాళ్ళు కూడా అని అంటే స్థిరత్వం లేక. మన పునాది క్రీస్తు మీద మనం కట్టబడి ఉండాలి. అపోస్తలుల యొక్క ఎందుకు వారు అంతగా స్థిరపరచబడిపోయారంటే వారు క్రీస్తు అనే పునాది వారికి ఉంది కనుక, క్రీస్తు మీద వారి పునాది కట్టబడింది కనుక. దేవుడు బైబిల్ గ్రంథంలో 2 విషయాలు జ్ఞాపకం చేస్తాడు. 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఇల్లు కట్టాడు, ఒక వ్యక్తి అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళిద్దరు అన్నదమ్ములే. ఒక వ్యక్తి ఇల్లు కట్టాడు, ఇద్దరు కూడా సేమ్, 2 హౌస్లు ఒకేలా ఉన్నాయి. సేమ్ ఒక ప్రిన్స్ ఎట్లా ఉంటే అట్లా 2 హౌస్లు ఒకే బిల్డింగ్స్ ఒకేలాగా ఉన్నాయి, ఒకే స్థలంలో కట్టారు. వారు మంచి రంగులు కూడా ఒకే రంగులు వేశారు ఇంటికి, అన్నీ కూడా బాగున్నాయి. అయితే కొంతకాలం అయిన తర్వాత 2 అన్నదమ్ములు మంచి ఇల్లు కట్టారు, 2 ఇల్లు ఒకేలాగా ఉన్నాయి, రంగులు ఒకేలాగా వేశారు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని పరిస్థితులు. కొంతకాలం జరిగిన తర్వాత వరదలు వచ్చాయి, తుఫాను వచ్చింది. ఆ ఇంటిని కొట్టగా ఆ 2 ఇళ్లలో ఒక ఇల్లు వరద వచ్చి, తుఫాను వచ్చి ఓ ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోద్ది. ఆ వరద ఎటైతే వచ్చిందో, ఆ తుఫాను ఎటైతే వచ్చిందో, ఆ గృహం అటు కొట్టుకుని వెళ్ళిపోద్ది. ఎందుకని ఒక గృహం కొట్టుకుని వెళ్ళిపోయింది, ఒక గృహం అక్కడే ఉంది అంటే బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, అక్కడ 2 గృహాలు, 2 అన్నదమ్ములే, 2 ఒకేలా ఇల్లు కట్టారు. కానీ ఒక ఇల్లు ఇసుక అనే పునాది మీద కట్టబడింది, ఒక ఇల్లు బండ మీద కట్టబడింది. తేడా అదే. ఎందుకంటే చాలామంది పడిపోయారు ఈరోజు అంటే, గొప్పవాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, మంచి సాక్ష్యాలు కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు పడిపోయారు? పునాది సరిగ్గా లేక. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాల్లో కొంతకాలం తర్వాత, కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, ఇంతకుముందు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎందుకు పడిపోయారు వారు ఆత్మీయ జీవితాలు అంటే సరైన స్థిరమైన పునాది లేక. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నా, దేవుని మాటలు వింటున్నా, మన జీవితంలో కూడా మనం కూడా స్థిరత్వమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలంటే, స్థిరమైన జీవితం కలిగి ఉండాలంటే నీ పునాది సరి అయినది ఉండాలి. క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడాలి. బండ మీద నువ్వు కట్టబడిన దానివై, కట్టబడిన వాడివై ఉండాలి. నిజంగా నువ్వు వినే వాక్యం కూడా అది స్థిరమైన పునాది అయి ఉండాలి. ఎందుకంటే అపోస్తలులందరూ కూడా క్రీస్తు అనే పునాది మీద వారు కట్టబడి ఉన్నారు. వారి పునాది దేవుడై ఉన్నాడు కనుక వారు స్థిరంగా ఉన్నారు వాళ్ళు దేవునిలో. ఈరోజు మనం కూడా అలా ఉండాలి. మనం కూడా కొన్నిసార్లు ఇంతకుముందు బాగానే ఉన్నాం, మరి ఇప్పుడు ఎందుకు పడిపోయాం? ఇంతకుముందు బాగానే ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు మన ఆత్మ జీవితం పాడైపోయింది? ఇంతకుముందు దేవునిలో మంచిగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు అంత లేదు. పరిస్థితి ఏంటంటే మన పునాది సరిగ్గా లేదని అర్థం. మన పునాది సరిగ్గా లేదు కనుక ఈరోజు నీ పునాది క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. అంటే వాక్యము చేత నువ్వు కట్టబడాలి, వాక్యము చేత నడిపించబడాలి, వాక్యం చేత స్థిరపరచబడాలి. అలాంటప్పుడు మాత్రమే నువ్వు స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటాం. పడిపోకుండా ఉండగలం, త్రొట్టెళ్ళకుండా ఉంటాం.
జారిపోకుండా ఉండగలుగుతాం. ఎందుకంటే మన పునాది బండ మీద ఉంది కనుక. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాలు బండ అనే పునాది మీద కట్టబడట్లా, క్రీస్తు అనే పునాది మీద కట్టబడట్లా. రకరకాల బాధలు, రకరకాల పరిస్థితులు అనుకనుక అలాంటి వాటి మీద కట్టబడిన మన ఆత్మీయ జీవితాలు ఖచ్చితంగా పడిపోతాయి. కనుక నీ ఆత్మీయ జీవితం ఒకే పునాది మీద కట్టబడాలి. ఒకే పునాది నీకున్న, అది కూడా స్థిరమైన క్రీస్తుని వాక్యమైన బండని పునాది మీద నువ్వు కట్టబడాలి. అప్పుడు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా నువ్వు పడిపోవడానికి అవకాశం ఉండదు, త్రొట్టెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఈరోజు కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు స్థిరంగా ఉండాలంటే నువ్వు క్రీస్తనే బండని పునాది మీద కట్టబడిన క్రైస్తుడువై, విశ్వాసివై, కుటుంబమై ఉన్నప్పుడు ఏ సమస్యలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఇబ్బందులు రాని, నిందలు రాని, అవమానాలు రాని, వ్యతిరేకతలు రాని, నేను బాధపడే పరిస్థితులు రాని, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పడిపోవు, నువ్వు స్థిరంగా ఉంటావు. కనుక స్థిరమైనటువంటి అలాంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధిలో ప్రభువా, స్థిరత్వం లేని జీవితాలు అనేక మందిలో కనబడుతున్నాయి. కానీ ఈరోజు మేము కూడా ఇది వరకు బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు అంత ప్రార్థన లేదు, అంత ఆత్మీయత లేదు. మేము పడిపోయాం. ఇదివరకు మా సాక్ష్యం బాగుంది, కానీ ఇప్పుడు బాగలేదు. ఇదివరకు మేము దేవునిలో బాగున్నాం, ఇప్పుడు వాళ్ళ కారణం సరైన స్థిరమైన పునాది లేక. ప్రభా, మా స్థిరమైన పునాది నీవై ఉండాలి ప్రభా. ఈ వాక్యమనే బండని పునాది మీద మేము కట్టబడాలి ప్రభా. అని ఎవరైతే ఇంకా ప్రభా కట్టబడలేదో, ఈ నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. కనుక నీ సన్నిధిలో ప్రభా, మీ స్థిరమైన వాక్యమైన పునాది మీద కట్టబడే ఆత్మీయ జీవితాలు మాకు దయచేసి. ఆదిమ సంఘం తండ్రి ఆ పునాది మీద కట్టబడింది కనుక అంతలా స్థిరంగా ఉండగలిగింది. మేము కూడా ప్రభు, మా సంఘము కూడా, మా పరిస్థితులు కూడా నాయన ఆ రీతిగా ఉండునట్లుగా, మా ఆత్మీయ జీవితాలు, మా కుటుంబాలు కూడా స్థిరత్వం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకమున సాత్విక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.